అదుపులో ఉంటాయి. ప్రభుత్వమే మేము మినిస్టర్ గారు గౌరవ భారతీయ జనతా పార్టీ సభ్యులు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను వారిని సభ ద్వారా అడుగుతా ఉన్నా, రేపు జరిగే ఎన్నికల్లోప తర్వాత కనీసం ఒక సంవత్సరం ఇవాళ మీరు తీసుకున్నటువంటి 10 రూపాయల ఏ ఛార్జీలు అయితే తగ్గింపు తీసుకున్నారో ఒక సంవత్సరం పాటైనా కొనసాగిస్తామనేటువంటి ఒక విశ్వాసం ఈ భారతదేశ ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ దానికి సంబంధించిన తగ్గింపులు, దానికి సంబంధించిన ప్రక్రియ, ఎన్నికల కొరకే వ్యవస్థ నడుపుతున్నటువంటి విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మేమేం తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్తగా పన్నులు విధించింది కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయాన్ని కానీ తీసుకున్నది లేదు. నేను గౌరవ సభ్యుని ఒకటే, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మనం ఏ విధంగా డాలర్కి సంబంధించినా లేకపోతే పెట్రోల్కి సంబంధించినా లేకపోతే జిఎస్టీకి సంబంధించిన అంశాలు ఏ విధంగా రాష్ట్రాల మీద ఆర్థికంగా ప్రభావం చూపెడుతున్నాయో మీరు చూసినారు. సో ఈ అంశం మీద కూడా నేను వారు ఒకటే సూటిగా నాకున్నటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు బయట కూడా, మీరు ఇవాళ తక్కువ చేసినటువంటి ఏదైతే ఉందో 4 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినారు, లేదా భవిష్యత్తులో ఇది సంవత్సర కాలం పాటు కనీసం ఇప్పుడు తక్కువ చేసినటువంటి మాట ఒకటి ఏదైనా మాట తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే ఒక సంవత్సరమైనా దాన్ని అమలు చేయాలి కదా అధ్యక్ష. కాగానే రేపు విపరీతంగా పెంచేటువంటి ప్రయత్నం జరగదు అనేటువంటి మాటను గౌరవ సభ్యులు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాకు ప్రజల యొక్క ఆకాంక్షను ఈ సందర్భంగా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ శాసనసభలో ఏదైనా బిల్లు చేసేటప్పుడు శాసనసభలో బిల్లులు జరుగుతాయి ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల మంచి కొరకు. అటువంటప్పుడు దానికి జాతీయ కానీ అంతర్జాతీయ విషయాల్ని క్రోడీకరించి జోడించి చర్చ చేసేటటువంటి సందర్భంలో ఈరోజు చమురు అనేది అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడ్డప్పుడు సంబంధిత కంపెనీలు భారం మోయకూడదని, గతంలో సంబంధిత కంపెనీలు భారం మోసి ఆ కంపెనీలే మూతపడేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు కానీ పివి నరసింహారావు కానీ వారి ఆలోచన గతంలో చేసిండ్రు. వారి ఆలోచనని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఏకీభవించి అంతర్జాతీయంగా చమురు రేట్లు ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఎప్పటికప్పుడు మార్పులు జరగాలని పార్లమెంట్లో ఈ యొక్క ఇంధన చట్టం తెచ్చారు. అధ్యక్ష, నేనేమంటున్నానంటే గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది, భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే ఆ రాష్ట్రంలో మాత్రమే ధరలు తగ్గిస్తామని. అధ్యక్ష, ఈరోజు వ్యాట్ తగ్గించినటువంటి రాష్ట్రాలలో కేవలం బీజేపీ రాష్ట్రాలే లేవు. ఈరోజు కర్ణాటకలో కూడా 20% తగ్గించారు. ఈరోజు మీకు ఉదాహరణ చెప్తా అధ్యక్ష, ఈరోజు ఢిల్లీలో ఎన్నికలు లేవు, అక్కడ 94 రూపాయల 77 పైసలు మాత్రమే ఉంది. ఉత్తరప్రదేశ్లో ఈరోజు ఎన్నికలు లేవు, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, 94 రూపాయల 69 పైసలు మాత్రమే ఉన్నది. అధ్యక్ష, గుజరాత్లో ఈరోజు ఎన్నికలు లేవు, అక్కడ 94 రూపాయల 98 పైసలే ఉన్నది. ఉత్తరాఖండ్లో ఎన్నికలు లేవు, 93 రూపాయల 43 పైసలే ఉన్నాయి. అధ్యక్ష, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకసారి చెప్తా, కర్ణాటకలో 103 రూపాయల 41 పైసా, కేరళలో 105 రూపాయల 75 పైసలు, తెలంగాణలో 107 రూపాయల 46 పైసలు, బెంగాల్లో 104 రూపాయల 39 పైసలు. అధ్యక్ష, వ్యాట్ తగ్గించినటువంటి రాష్ట్రాలు కూడా చెప్తా, ఈరోజు గొప్పగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటున్నాయి ఆ రాష్ట్రాలు. గుజరాత్ రాష్ట్రం ఈరోజు 13 నుంచి 15% వ్యాట్ తగ్గించారు అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రం కూడా 20% వ్యాట్ తగ్గించింది అధ్యక్ష. మహారాష్ట్రలో కూడా కొన్ని సందర్భాల్లో వ్యాట్ కొంత పర్సెంటేజ్ తగ్గించింది అధ్యక్ష. ఈరోజు మేము ఆదిలాబాద్ అనేది మహారాష్ట్ర బార్డర్ మీద ఉంది, మాకు కేవలం 6-7 కిలోమీటర్లు పోతే మా ఆదిలాబాద్ నుంచి ఒక 8-10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్రకి వెళ్ళి తెలంగాణ ప్రజలు అక్కడ డీజిల్ పెట్రోల్ పోయించుకొని తెలంగాణకు వస్తున్నారు. ఈరోజు తెలంగాణకు మహారాష్ట్రకు కనీసం 10 నుంచి 11 రూపాయల తేడా ఉన్న కారణంగా ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా ఆదిలాబాదు, అదేవిధంగా మిగతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలంతా కూడా మహారాష్ట్రకి వెళ్ళి ఈరోజు డీజిల్ పెట్రోలు పోయించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అధ్యక్ష. ప్రభుత్వానికి అనేక రకమైనటువంటి ఆదాయ వనరులు ఉంటాయి, కానీ ప్రజలకు అనేకమైనటువంటి ఆదాయ
మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం అనుకుంటే ఎప్పటికప్పుడు దేని మీదన్నా ఇమీడియట్గా ట్యాక్స్ ఇంక్రీజ్ చేసి ప్రభుత్వం సంపాదించుకోవచ్చు. కానీ ప్రజలు ధరలు పెరిగినాయని లేదా ప్రభుత్వం ట్యాక్స్ అధికంగా విధించిందని నాకున్నటువంటి 20,000 జీతాన్ని ఇమీడియట్గా 25,000 జీతం చెయ్యమని ఆర్జిస్తే ప్రభుత్వం ఒప్పుకోదు, ప్రైవేటు సంస్థలు ఒప్పుకోవు. కాబట్టి ప్రభుత్వానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆదాయం కొరకు. మిగతా వ్యవహారాల మీద కొంత దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ దాని మీద గతంలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండ్రు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మిగతా రాష్ట్రాలలో తగ్గించినప్పుడు, కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదు, ఇది తెలంగాణ ప్రజల్ని ఆర్థికంగా చతికిలబడ చేస్తున్నది ఈ ప్రభుత్వ నిర్ణయాలను మాట్లాడినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆనాడు మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత నేను గడిచిన 5 ఏళ్ళు ఏ సభలో, ఏ ఉద్యమంలో, ఎక్కడెక్కడ, ఏ సందర్భంలో ఏం మాట్లాడినో అవన్నీ కూడా మనం ఒక్కసారి రివైండ్ చేసుకోవాలా. కానీ ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ రకంగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రజల్ని ప్రయత్నం చేస్తే అది ప్రజలకు భారం అవుతుంది. అధ్యక్ష, ఈ పెట్రోల్ డీజిల్తోని రైతు జీవితం కూడా ముడిపడి ఉన్నది. అధ్యక్ష, ఈరోజు సముద్ర తీర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకు కానీ